హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేశాను. అందుకోసం మనం ఒక ప్యాన్‌లో 100 గ్రామ్స్ పీనట్స్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా వేగాక తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ శనగపప్పు కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 50 గ్రామ్స్ బాదం పప్పు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ పంకిన్ సీడ్స్‌ని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ సీడ్స్‌ని వేయించేటప్పుడు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది. బాగా వేగి రెడ్ కలర్‌లో వచ్చింది అనిపిస్తే అప్పుడు తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు 50 గ్రామ్స్ క్యాష్యూస్‌ని వేసి అటూ ఇటూ రెడ్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ లడ్డు డైలీ ఒకటి తింటే బాడీలో ప్రోటీన్ తొందరగా వస్తుంది. చిన్నపిల్లలకి మెయిన్‌గా ఇది పెడితే చాలా మంచిదండి. ఈ లడ్డూల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి డైలీ ఒక లడ్డూ పెడితే కాళ్ళ నొప్పులు తొందరగా తగ్గిపోతాయి. ఇప్పుడు 50 గ్రామ్స్ అవిసె గింజలను తీసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు చిటపటలాడుతుంది. అందుకోసం పాన్ పైన ఒక ప్లేట్ మూత ఉంచి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ తెల్ల నువ్వులను కూడా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలాగే ఎండు ఖర్జూరం, నార్మల్ ఖర్జూరం కూడా వేసి రెండిటిని మిక్స్ చేసి బాగా వేయించుకోవాలి. ఈ ఖర్జూరం తినడం వల్ల బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకి తొందరగా బ్లడ్ పడుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తీసి బాగా ఆరే వరకు ఒక సైడ్‌లో పెట్టుకోవాలి మొత్తాన్ని. రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆరే వరకు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ప్యాన్ తీసుకొని బెల్లం కొద్దిగా, బ్రౌన్ షుగర్‌ని కొద్దిగా వేసి అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్ అలాగే కలిపి, ఆ తర్వాత అందులోకి నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మొత్తాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఈ పాకం చల్లారేలోపు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్‌ని పైన ఉన్న పొట్టుని తీసి బాగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక మిక్సీ జారులోకి అన్నిటిని కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే లడ్డూ పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసి గ్రైండర్ చేసేటప్పుడు ఇందులోకి 4 యాలకులను కూడా వేసి మిక్సీ పట్టాలి. యాలకులు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తాన్ని బౌల్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం లడ్డూస్‌ని చేసుకుందాం. గ్రైండ్ చేసిన పిండిలోకి కొద్ది కొద్దిగా బెల్లం పాకం వేసుకుంటూ లడ్డూ పట్టాలి. ఎంత సరిపోతుందో చూసుకుంటూ మొత్తం కలుపుతుంటూ లడ్డూలు పట్టాలి. హ్యాండ్‌కి నెయ్యిని అప్లై చేసుకొని మొత్తం ఎంత సైజులో లడ్డూలు కావాలో అంత సైజులో పట్టుకోవాలి. ఈ లడ్డూలని 10 రోజులు కూడా స్టోర్ చేసుకొని తినవచ్చు. చిన్న పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా రోజు ఒకటి తింటే చాలా మంచిది హెల్త్‌కి. చూడండి ఎంతో ఈజీగా హెల్తీ లడ్డు ప్రిపేర్ అయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.